ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యయ నియంత్రణలో భాగంగా 75% కార్యకలాపాలను యాంత్రీకరించాలని భావిస్తోంది. 5 లక్షల మందికి పైగా ఉద్యోగులను రోబోలతో భర్తీ చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు అమెజాన్ ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. అమెరికాలోని కంపెనీ గోదాముల్లో పనిచేస్తున్న వేల మంది రోడ్డున పడొచ్చని ఎగ్జిక్యూటివ్లు భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే 2018 తర్వాత అమెరికాలో అమెజాన్ సిబ్బంది మూడింతలకు పైగా పెరిగి 12 లక్షలకు చేరారు. ఆటోమేషన్ వల్ల కొత్తగా 1,60,000 మంది నియామకాలు నిలిపివేయొచ్చని కంపెనీ భావిస్తోంది. 2033 కల్లా రెండింతల ఉత్పత్తులను విక్రయిస్తామన్న అంచనాల మధ్య కూడా ఈ ఆలోచనతో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పత్రికా కథనాలకు ఆధారమైన పత్రాలు కంపెనీ నియామక వ్యూహాన్ని ప్రతిబింబించవచ్చని అమెజాన్ తెలిపింది. రాబోయే హాలీవుడ్ సీజన్కు 2.5 లక్షల మందిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ అంటున్నారు. ఇక H-1B వీసాలు అవసరమయ్యే అభ్యర్థులకు తాత్కాలికంగా ఉద్యోగ ఆఫర్లను వాల్మార్ట్ ఇంక్ నిలిపివేసినట్లు సమాచారం.